సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. 9 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన 30 ఏళ్ల వ్యక్తికి అరగుండు కొట్టించి మరి అతని మెడలో ఒక ప్లకార్డ్ను వేయడం జరిగింది. నేను ఒక రేపిస్ట్ని, నాకు చిన్న పిల్లలు కనిపిస్తే రేప్ చేయకుండా వదిలిపెట్టను, కాబట్టి నేను చాలా డేంజర్ ఫెలోని అని చెప్పేసి ఒకటి అతని మెడలో వేసేసి ఏదైతే రాజస్థాన్ ఉదయపూర్లో ఉన్న గల్లీలన్నీ కూడా తిప్పుతూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ బాలిక పైన అత్యాచారం చేయడానికి గల కారణాలేంటి, ఇలాంటి కేసులలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, అతను ఎన్నేళ్ల పాటు జైల్లో ఉంటాడు అనే దానిపైన మనం మాట్లాడుకుంటే, ఈ ఉదయపూర్లో ఎవరైతే ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నారో, చంద్రశేఖర్ పారిక్ అతని పూర్తి పేరు, అతనికి 30 ఏళ్ళు ఉంటాయి. అతను ఏం చేస్తున్నాడంటే, అదే ఊర్లో నివసిస్తున్న ఒక సింగిల్ పేరెంట్ అయిన ఒక మహిళ ఉంది. 9 ఏళ్ళ పాపతోటి ఆవిడ జీవనం కొనసాగిస్తున్న టైంలో వీరిద్దరికి మధ్యలో పరిచయం ఏర్పడిన తర్వాత వీళ్ళిద్దరు కూడా కలిసి కొన్ని ఏళ్ల పాటు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ 9 ఏళ్ల పాప పైన ఇతనికి ఎప్పటి నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉందో తెలియదు. కానీ ఒకరోజు తల్లి ఎవరైతే ఉన్నారో తను, నేను బయటికి వెళ్తున్నాను, పాప ఇంట్లోనే ఉంది, చూసుకోండి అని చెప్పేసి ఆవిడ బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళిన నేపథ్యంలో ఇతను వచ్చేసరికి కనిపించకుండా పోయాడు. అంతేకాకుండా పాప కూడా చాలా దీన స్థితిలో పడిపోయి ఉంది. పాపను లేపి అడిగిన తర్వాత జరిగిన అఘాయిత్యం గురించి చెప్పగానే ఇమీడియట్గా ఆవిడ పాపను వెంటనే అలాగే తీసుకువెళ్ళేసి పోలీస్ స్టేషన్లో పాప పైన ఇలా అఘాయిత్యం చేశాడని చెప్పేసి అతని ఫోటో చూపించేసి అతని పేరు అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పోక్సో కేసు అనేది ఫైల్ చేయడం, పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఈ ఇంటి నుంచి వెళ్ళి బయలుదేరిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడెక్కడ ప్లేస్లోకి వెళ్ళాడు అని చెప్పేసి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసిన సమయంలో ఏదైతే ఉందో అతను ఒక వరకు మాత్రమే కనిపించాడు. దాని తర్వాత నెక్స్ట్ అతను ఎక్కడ కూడా కనిపించకుండా ఏసీసీ కెమెరా ఫుటేజ్లలో కూడా అతని దృశ్యాలు రికార్డ్ అవ్వలేదు. అదేంటి అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు వెతకంగా అతను ఏం చేశాడు అంటే, ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించిన 2 డ్రెస్సులు తీసేసుకొని బయటికి వెళ్ళిపోయి ఆడవారి వేషంలో పోలీసుల కన్ను గప్పి ఎవరికి దొరకకుండా అదే జనాల మధ్యలో కూడా తిరగడం జరుగుతుంది. ఎందుకంటే అతను చేసింది తప్పు. ఖచ్చితంగా పోలీసులు అతని కోసం వెతుకుతారు, అతనికి పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి అతనికి తెలిసిన నేపథ్యంలో ఇలా పకడ్బందీగా పోలీసులకు దొరకకూడదు అని చెప్పేసి అతను ఆడవారి డ్రెస్ వేసుకొని, అంటే ఆ మహిళకు సంబంధించిన చూడిదార్ డ్రెస్ వేసుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాడు. పోలీసులు వెతకంగా మొత్తానికి కనుక్కొని అతన్ని అరెస్ట్ చేసి ఇంకా వెంటనే పక్కనే ఉన్న బార్బర్ షాప్కు తీసుకెళ్లి అతనికి సగం గుండు కొట్టించేసి మెడలో నేను చెప్పినట్టుగా ప్లకార్డ్ అనేది వేసి మొత్తం గల్లీలన్నీ తీసేసుకొని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చిన పాపను ఆల్రెడీ అదే రోజు మెడికల్ టెస్ట్లకు పంపించారు. ఆ రిపోర్ట్ను సేకరించుకున్నారు. పాప యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, పాప స్టేట్మెంట్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇక్కడ పోక్సో కేసు మినిమం 20 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అన్ని యాంగిల్స్లలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ అతను అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటలలో కూడా మెజిస్ట్రేట్ ముందు పరిచిన తర్వాత అతన్ని రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఎందుకు రిమాండ్కు పంపిస్తారు అంటే, అతనికి బయటకు వచ్చాడనంటే వీళ్ళని బెదిరించడం కానివ్వండి, లేదంటే పాపకి ఏదైనా హాని తలపెట్టడం కానివ్వండి, లేదంటే సాక్ష్యాధారాలను మొత్తం తారుమారు చేయడం కానివ్వండి, లేదంటే తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతాయన్న నేపథ్యంలోనే కోర్టులో ఎవరైతే మెజిస్ట్రేట్ ముందు హాజరవుతారో వారిని రిమాండ్ పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు మా అన్న దగ్గర ఎందుకు కోర్టులో పెట్టేస్తే వాళ్ళు వారి దగ్గర సంరక్షణలో పెట్టడం జరుగుతుంది. ఇక తర్వాత ఏమవుతుందంటే, పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు. ఏంటంటే వీరిద్దరు కూడా ఎప్పటి నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉండడం జరుగుతుంది, ఇక పాప యొక్క విషయంలో ఎలా ఉండేవాడు, పాపను చుట్టుపక్కల వాళ్ళు చూసినప్పుడు ఇతని బిహేవియర్ ఎలా ఉండేది, దాంతోపాటు అతనికి పెళ్ళైతే భార్య విషయంలో ఎలా ఉండేవాడు, ఇవన్నీ పూర్తి స్థాయిలో అంతేకాకుండా ఆ రోజు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నప్పటికీ ఆ రోజు అఘాయిత్యం జరగడానికి ముందు తల్లి బయటికి వెళ్ళింది అంటే వీరిద్దరు ముందుగానే ఏమైనా అనుకున్నారా, ఇదేమైనా ప్లాన్ ప్రకారంగా జరిగిందా, తల్లి యొక్క హస్తం ఏమైనా ఉందా, ఇవన్నీ స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. అసలు ఏ ఒక్క యాంగిల్ని కూడా పోలీసులు ఇలాంటి మైనర్స్ పైన జరిగిన అత్యాచారాల విషయాలలో వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఇకపోతే ఇదంతా అయిపోయిన తర్వాత వారు ఒక షార్ట్ షీట్ని 30 రోజులలో మొత్తం ప్రిపేర్ చేయాలి. అంటే ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేసేసి దాన్ని
కోర్టులో ప్రొడ్యూస్ అనేది చేయాలి. చేసిన తర్వాత అందులో మొత్తం ఇక ఆ సెక్షన్స్ ఏవైతే అప్లికేబుల్ అవుతాయో దాని ప్రకారంగా శిక్ష అనేది పడుతుంది. ఇక కోర్టులో ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే వచ్చిన తర్వాత పాపను పిలిచేసి ఎవరు లేని సమక్షంలో జడ్జి గారు, అడ్వకేట్ గారు, పాపకు సంబంధించిన ఒక వ్యక్తి, పాప, వీళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత ఆన్ కెమెరాలో పాప యొక్క సంబంధించి మొత్తం అడుగుతారు అన్నట్టు. ఆ రోజు ఏం జరిగింది, ఎలా దాడి చేశాడు, ఎలా అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు అనేది చాలా సాఫ్ట్గా, అంటే చాలా చిన్న పాప 9 years బేబీ కాబట్టి వాళ్ళను చాలా కూల్గా, నాన్న ఏం జరిగింది ఆ రోజు, ఎలా జరిగిందని చెప్పేసి తన యొక్క స్టేట్మెంట్ అనేది కోర్టులో చాలా వరకు ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఎప్పుడైతే ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతన్ని కూడా మళ్ళీ మెడికల్ టెస్ట్లకు తీసుకెళ్తారు. అక్కడ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పాపను తీసుకెళ్లి మెడికల్ చెకప్ చేయించానని చెప్పాను కదా, ఆ యొక్క రిపోర్ట్స్ మొత్తం టాలీ చేస్తారో అక్కడ కనుక ఓకే అయింది అంటే దాని ప్రకారంగా కూడా కోర్టులో ఏవైతే ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తారో వాటిని ప్రొడ్యూస్ చేస్తారో. చేసిన తర్వాత వితిన్ 2 to 3 monthsలోనే అతనికి 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా కేసులలో జరిగింది. ఈ ఒక్క కేసులోనే కాదు, ప్రతి కేసులో పోక్సోకు సంబంధించిన ఏ కేసులో అయినా సరే మినిమం టు మినిమం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇంకంతే. ఎందుకంటే ఏ స్టేట్కి సంబంధించిన కోర్టులైనా పర్వాలేదు, చిన్న పిల్లల విషయంలో ఇలా అత్యాచారాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి అన్న ధోరణిలోనే ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్న పిల్లలు వారికి అసలు ఏమీ తెలియదు. పాపం చాలా ప్రేమగా మాట్లాడితే ప్రేమగా ఉంటారు. ఇలాంటివన్నీ అలాంటి వారి విషయంలో ఇంత దారుణమైన, అంటే ఆ పాప ఆ టైంలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది, ఎంత మానసిక ఒత్తిడికి గురై ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు వారికి యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని ఇమీడియట్గా ఒకప్పటిలాగా వాళ్ళు బెయిల్ మీద వచ్చినా లేకపోతే దేని మీద వచ్చినా సరే సంవత్సరాలు గడపట్లేదు, ఇమీడియట్గా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే ప్రమాదకరం అని కోర్టు ఆల్రెడీ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసులకు కూడా కోర్టు చాలా క్లియర్గా సూచించడం జరుగుతుంది. ఇలాంటి కేసులను డిలే చేయకూడదు, ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. చేసిన తర్వాతనే మీరు మిగతా కేసులు ఏవైనా ఉన్నా దానిపైన దృష్టి సారించండి, ఒక టీంని కావాలని దీనిపైన కేటాయించండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా చాలా సున్నితమైన విషయాలు ఇలాంటివి కాబట్టి కోర్టు కూడా చాలా సీవియర్గా ఉంటుంది. జడ్జెస్ దీనిపైన కూడా నిర్ణయాలు అంటే ఏదైతే తీర్పు ఉంటుందో అన్ని ఎవిడెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఆ తీర్పు కూడా చాలా కీలకంగా మారుతుంది. ఇలాంటి విషయాలలో అసలు నో ఎక్స్క్యూజెస్, అసలు ఇంకా పనిష్మెంట్ అనేది తక్కువ ఉండే ఛాన్సెస్ లేదు. కాబట్టి నేను ఈ వీడియోతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ శిక్షలు ఎలాగో ఉంటాయి, దాని తర్వాత కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసేసుకోవడం జరుగుతుంది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క ప్రాసెస్ అనేది వాళ్ళది ఉంటుంది. కానీ ఒక సింగిల్ పేరెంట్ కానివ్వండి, సింగిల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అటు మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలతో కొంతమంది విడిపోయి ఉంటారు, భార్య చనిపోయినా లేదంటే భర్త చనిపోయినా, భర్తను వదిలేసి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలతో ఉంటున్నప్పుడు థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు పిల్లల విషయంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒక బేబీ గర్ల్ విషయంలోనే ఉండట్లేదు, ఇది బాయ్స్ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. చాలామంది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అబ్బాయిల విషయంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మరీ చెప్తున్నాను, ఇక్కడ జెండర్ది ఏ తేడా లేదు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇలాంటి అఘాయిత్యాలకు చాలామంది వారిపైన దాడులు చేస్తున్నారు. కాబట్టి మీరు సహజీవనం చేయడంలో తప్పేం లేదు, అంటే మీకంటూ ఒక తోడు వెతుక్కోవడంలో నేను తప్పు పట్టను. కానీ వారు వచ్చినప్పుడు మీ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారు, వారు నిజంగానే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పేరెంట్ రోల్ పోషిస్తున్నారా లేదంటే వారు ఇంకొక వేరే ఉద్దేశంతో ఆ పిల్లల పట్ల బిహేవ్ చేస్తున్నారా అనే దానిపైన మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిన బాధ్యత ఉంటుంది. లేని పక్షంలో ఇలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సందర్భాలలో పిల్లలు కూడా మనకు కాకుండా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా వీళ్ళు ఎవరికైనా చెప్తారేమో అన్న ఉద్దేశంతో ఆ చిన్న పిల్లలను కూడా దారుణంగా చంపేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే అలర్ట్గా ఉండండి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు ఒకవేళ తల్లిదండ్రులు కనుక పిల్లల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇలాంటి సంఘటనలు జరిగినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఇది సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నదే. కాబట్టి బీ అలర్ట్, బీ కేర్ఫుల్. మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.